ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ పేరు ట్రాన్స్లేషన్ ఆర్ ప్రోటీన్ సింథసిస్. ఆర్ ట్రాన్స్లేషన్ అంటారు. నార్మల్గా దీంట్లో మనకి 3 ఫేసెస్ ఉంటాయి, 1, 2 అండ్ 3. ఇనిషియేషన్, ఎలాంగేషన్ అండ్ టర్మినేషన్. నార్మల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది యూకారియోటిక్ రైబోసోమ్స్లో ఏమేమి ఉంటాయి అండ్ ప్రోకారియోటిక్ రైబోసోమ్స్లో ఏమేమి ఉంటాయి. యూకారియోటిక్ రైబోసోమ్స్లో మనకి వాట్ ఆర్ ద సబ్ యూనిట్స్, 40s సబ్ యూనిట్ అండ్ 60s సబ్ యూనిట్. అదే ప్రోకారియోట్స్ దాంట్లో వీ విల్ హ్యావ్ 30s సబ్ యూనిట్ అండ్ 50s సబ్ యూనిట్స్. ఓకే, దీస్ ఆర్ ద ribosomal subunits of both eukaryotes and prokaryotes. Now first we will discuss about initiation. ఇనిషియేషన్ వచ్చేసరికి నార్మల్గా ఫస్ట్ మనకి ఎంఆర్ఎన్ఏ కావాలి. ఎంఆర్ఎన్ఏ ఆఫ్టర్ ట్రాన్స్లేషన్ అనేది మనకి ప్రొడ్యూస్ అవుతుంది. ఎంఆర్ఎన్ఏ మనకి 5' ఎండ్ దగ్గర వీ విల్ హ్యావ్ క్యాపింగ్. ఎంఆర్ఎన్ఏ దగ్గర 5' దగ్గర వీ విల్ దేర్ ఇస్ ఎ క్యాప్. ఈ క్యాప్ ఈస్ ఐడెంటిఫైడ్. దిస్ క్యాప్ ఈస్ ఐడెంటిఫైడ్ బై, ఇప్పుడు మనం యూకారియోట్స్లో గురించి మాట్లాడుతున్నాం. యూకారియోట్స్లో ఇట్ ఈస్ ఐడెంటిఫైడ్ బై యూకారియోటిక్ ఇనిషియేషన్ ఫ్యాక్టర్. యూకారియోటిక్ ఇనిషియేషన్ ఫ్యాక్టర్ అంటే EIF. యూకారియోటిక్ ఇనిషియేషన్ ఫ్యాక్టర్ అనేది ఎంఆర్ఎన్ఏ 5' దగ్గర ఉండే క్యాప్ని రికగ్నైజ్ చేస్తుంది. సో నౌ దిస్ యూకారియోటిక్ ఇనిషియేషన్ ఫ్యాక్టర్, యూకారియోటిక్ ఇనిషియేషన్ ఫ్యాక్టర్ ఏం చేస్తా అంటే హెల్ప్ అమైనో యాసిడ్ బైండెడ్ విత్ టీఆర్ఎన్ఏ ఉంటాయి కదా, 3' ఎండ్ దగ్గర అమైనో యాసిడ్ బౌండ్ టీఆర్ఎన్ఏ, దట్ ఈస్ చార్జ్డ్ టీఆర్ఎన్ఏ help in binding of 40s ribosome. 40s subunit of the ribosome కి bind అవడానికి హెల్ప్ చేస్తుంది. యూకారియోటిక్ ఇనిషియేషన్ ఫ్యాక్టర్ హెల్ప్ ఇన్ బైండింగ్ ఆఫ్ ద చార్జ్డ్ టీఆర్ఎన్ఏ విత్ 40s రైబోసోమ్. ఓకే, నౌ ఇదొక కాంప్లెక్స్. ఈ కాంప్లెక్స్కి మనకి యూకారియోటిక్ ఇనిషియేషన్ ఫ్యాక్టర్ అనేది రిలీజ్ అవ్వాలంటే యూకారియోటిక్ రిలీజ్ అవుతుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఇప్పుడు 60s రైబోజోమల్ సబ్ యూనిట్. 60s రైబోజోమల్ సబ్ యూనిట్ అనేది బైండ్ విత్ దిస్ కాంప్లెక్స్ ఎలాంగ్ విత్ ఎంఆర్ఎన్ఏ. ఓకే, ఎంఆర్ఎన్ఏ 60s రైబోజోమ్ విల్ బైండ్ టు దిస్ కాంప్లెక్స్. ఈ చార్జ్డ్ టీఆర్ఎన్ఏ అండ్ 40s రైబోజోమ్ దానికి బైండ్ అవ్వగానే ఎలాంగేషన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఇనిషియేషన్ ఫ్యాక్టర్ ఆఫ్ యూకారియోటిక్ ఇనిషియేషన్ ఫ్యాక్టర్ అనేది రిలీజ్ అవుతాయి. సో ఫస్ట్ దిస్, సెకండ్ దిస్ విల్ బైండ్ విత్ ద కాంప్లెక్స్, దెన్ యూకారియోటిక్ ఇనిషియేషన్ ఫ్యాక్టర్ విల్ బి రిలీజ్డ్. సో మనకు ఫైనల్లీ ఏమవుతుంది? చార్జ్డ్ టీఆర్ఎన్ఏ ప్లస్ 40s 60s రైబోజోమల్ సబ్ యూనిట్ ప్లస్ ఎంఆర్ఎన్ఏ. ఓకే, సో దిస్ ఈస్ ద ఫైనల్ ప్రొడక్ట్. ఇప్పుడు ఎట్లా ఫామ్ అయింది? ఇది ఫామ్ అయిన తర్వాత మనకు సెకండ్ ప్రొడక్ట్. సెకండ్ ఏంటిది? ఎలాంగేషన్లో ఏమవుతుందంటే మనకు నార్మల్గా అమైనో యాసిడ్ టీఆర్ఎన్ఏ, దిస్ ఇస్ ద టీఆర్ఎన్ఏ. ఫస్ట్ అమైనో యాసిడ్ ఏంటిది? మిథియోనైన్. దిస్ ఇస్ ద ఇనిషియేటర్. దీనికి సంబంధించిన కోడాన్ ఆన్ ఎంఆర్ఏ ఏంటిది? స్టార్ట్ కోడాన్, దట్ ఈస్ AUG బికాజ్ ఇట్ ఈస్ ఎ యూకారియోట్. స్టార్ట్ కోడాన్ AUG, ఇనిషియేటర్ అమైనో యాసిడ్ మిథియోనైన్. ఇది ఇట్లా ఉంటుంది. దాని తర్వాత దిస్ tRNA with methionine as amino acid in the charged position at the 3' end. This is bind at P site. This is most important. Initiator codon AUG of the eukaryotes with the methionine as amino acid on the charged tRNA will bind at P site of the ribosome. This is ఒకటి ఫస్ట్. సెకండ్ ఏంటిదంటే సెకండ్ అమైనో యాసిడ్ నుంచి టీఆర్ఎన్ఏ. సెకండ్ అమైనో యాసిడ్ అంటే ఇది మిథియోనైన్ అయిపోయిన తర్వాత సెకండ్ అమైనో యాసిడ్ ఏదైతే ఉంటుందో ఫ్రమ్ దేర్ ఇట్ విల్ బైండ్ టు ఏ సైట్ ఆన్ రైబోసోమ్. సో ఫస్ట్ amino acid, that is methionine, that from the start codon AUG of the eukaryotes bind to the P site. Second amino acid నుంచి last amino acid వరకు of the charged tRNA will bind to the A site of the ribosome. Okay, ఈ బైండింగ్. ఓకే,
ఈ బైండింగ్ కోసం, the binding of the amino acid కోసం we will need elongation factor and GTP. Elongation factor and GTP are required. Elongation factor and GTP are required for gripping and going places of the tRNA. GTP ఇక్కడ GTP మనకి ఛార్జింగ్ దాంట్లో we need ఛార్జింగ్ ఆఫ్ ద tRNA we need ATP. అది మనకి AMP ప్లస్ 2 హై ఎనర్జీ ఫాస్ఫేట్స్ అనేది రిలీజ్ అవుతుంది. మనకి అమైనో యాసిడ్ tRNA హెల్ప్ చేసేది ఇది. ఇక్కడ జీటీపీ ఎలాంగేషన్లో మనకి హెల్ప్ చేసేది జీటీపీ అండ్ ఎలాంగేషన్ ఫ్యాక్టర్ అండ్ జీటీపీ. సో charged tRNA to bind to the P site of ribosome, it need elongation factor and P site. Charged tRNA to bind to the A site of the ribosome, it need elongation factor and GTP. So this is what it happens. ఇప్పుడు this elongation factor applied part ఏంటంటే applied. This elongation factor is targeted by bacterial toxins. Into the example, diphtheria toxin and pseudomonal toxin. Diphtheria toxin and pseudomonal toxin will attack the elongation factor required for translation. So మనకు అట్లా ప్రోటీన్ సింథసిస్ అనేది ఇన్హిబిట్ అవుతుంది. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ వన్, రైబోజోమ్. రైబోజోమ్లో ఏమవుతుంది, రైబోజోమ్లో మనకి ప్రోకారియోట్స్ అయితే 30-50 ఉండొచ్చు, ఆర్ యూకారియోట్స్ అయితే 40-60 ఉండొచ్చు. ఇక్కడ రైబోజోమ్లో వీ విల్ హ్యావ్ ఎంజైమ్ కాల్డ్ ఎస్ రైబోజైమ్ అనే ఎంజైమ్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ RRNA. ఇది ఏం చేస్తే ఇట్ హెల్ప్ ఇన్ పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్. రైబోజోమ్లో మనకి రైబోజైమ్ అనే ఎంజైమ్ ఉంటుంది, దట్ ఈస్ RRNA. హెల్ప్ ఇన్ పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్, హెల్ప్ ఇన్ గ్రోయింగ్ పెప్టైడ్ ట్రాన్స్ఫర్ టు అమైనో యాసిడ్ ఎట్ ఏ సైట్. అంటే నార్మల్గా ఒక రైబోసోమ్లో మనకి 3 సైట్స్ ఉంటాయి, ఈ సైట్, పి సైట్ అండ్ ఏ సైట్. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి గ్రోయింగ్ పెప్టైడ్ ఉంటుంది, ఏ సైట్ దగ్గర న్యూ అమైనో యాసిడ్ వచ్చి ఫామ్ అవుతుంది. అంటే కొత్త చార్జ్ టిఆర్ఎన్ఎస్ విల్ బైండ్ టు ద ఏ సైట్. ఫస్ట్ మనకు కావాల్సిన మిథియోనైన్ అదైతే సరికి బైండ్స్ ఎట్ ద పి సైట్. ఇప్పుడు మనకి దిస్ growing peptide is transferred to the A site. Growing peptide that is transferred to the A site by using RRNA, that is ribozyme enzyme. ఓకే, అప్పుడు ఏమైతే మనకు ఫైనల్గా ఈ సైట్, పి సైట్, ఏ సైట్, ఈ సైట్, పి సైట్ అండ్ ఏ సైట్. ఇప్పుడు ఇక్కడ ఖాళీ టిఆర్ఎన్ఏ ఉంటుంది, ఇక్కడ మనకి 1 అండ్ దిస్ ట్రాన్స్ఫర్డ్ టిఆర్ఎన్ఏ, గ్రోయింగ్ పెప్టైడ్ అనేది పి సైట్ నుంచి ఏ సైట్కి వస్తుంది బై యూజింగ్ ఎంజైమ్ కాల్డ్ as RRNA, that is ribosome help in the transfer of growing peptide. RNA ribosome catalyze the peptide bond formation and transferring of the growing peptide to the amino acid at the A site. ఓకే, ఈ అమైనో యాసిడ్ ఎట్ ద ఏ సైట్కి పి సైట్ దగ్గర నుంచి అమైనో యాసిడ్స్ గ్రోయింగ్ పెప్టైడ్ని ఏ సైట్ దగ్గరికి పంపిస్తుంది. ఇట్ ఈస్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ RRNA అండ్ ఆల్సో హెల్ప్ ఇన్, ఇప్పుడు దీనికి మధ్యలో, ఇప్పుడు ఏ సైట్ దగ్గర ఆల్రెడీ ఒక అమైనో యాసిడ్ ఉంది, ఇది గ్రోయింగ్ పెప్టైడ్ ఫ్రమ్ ద పి సైట్ ట్రాన్స్ఫర్ అయింది, అండ్ ఈ రెండింటి మధ్యలో పెప్టైడ్ బాండ్ ఫార్మేషన్కి కూడా మనకి RRNA హెల్ప్ చేస్తుంది. సో దిస్ ఈజ్ అబౌట్ రైబోజోమ్ అండ్ ఇట్ యాక్షన్ బై క్రియేటింగ్ ద గ్రోయింగ్ పెప్టైడ్ ట్రాన్స్ఫర్ టు ద ఏ సైట్ అండ్ ఫార్మింగ్ ఆఫ్ పెప్టైడ్ బాండ్ ఈస్ బై రైబోజైమ్ ఎంజైమ్. నౌ కమింగ్ టు ఫోర్త్ వన్ ఏంటిది, రైబోజోమ్ అనేది it moves or advances ఎటు డైరెక్షన్ ఏంటిదంటే టువర్డ్స్ 3' ఎండ్ ఆఫ్ mRNA మీద 3' ఎండ్ సైడ్ వెళ్తుంది టువర్డ్స్ దట్ డైరెక్షన్. ఎన్ని స్టెప్స్ చేస్తుంది, ఇట్ మూవ్స్ బై 3 న్యూక్లియోటైడ్స్ ఇన్ ఈచ్ స్టెప్. అంటే ఒక్క స్టెప్కి 3 న్యూక్లియోటైడ్స్ని క్రాస్ చేస్తుంది. 3 న్యూక్లియోటైడ్స్ ఎందుకంటే ఇట్ ఫార్మ్స్ అ కోడాన్. ఇట్ మూవ్స్ బై 1 కోడాన్ ఈచ్ ఎట్ ఎ టైమ్ టువర్డ్స్ ద 3' ఎండ్ ఆఫ్ ద mRNA. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, టువర్డ్స్ ద 3' ఎండ్ ఆఫ్ ద mRNA
ribosome moves towards the 3' end of the mRNA, and for each step it will cross 3 nucleotides. Okay, so మనకి ఏమవుతుంది ఈ పి అండ్ ఏ. ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఇక్కడ న్యూ టీఆర్ఎన్ఎస్ వస్తాయి ఏ సైడ్కి, పి దగ్గర ఇప్పుడు ఓల్డ్ టీఆర్ఎన్ఎస్ ఉంటాయి. ఇప్పుడు మనకి పాలిపెప్టైడ్స్ ఏదైతే ఉందో, పాలిపెప్టైడ్ చైన్ ఏదైతే ఉందో అది మనకి ఏ దగ్గరికి ట్రాన్స్ఫర్ అయింది, అండ్ ఇక్కడ బై యూజింగ్ ఆర్ఆర్ఎన్ఏ. అండ్ నవ్వు ఏమవుతుంది, ఇఫ్ ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత పి దగ్గర ఉన్న టీఆర్ఎన్ఏ ఈ సైడ్కి వచ్చేస్తుంది. సో ఏ సైడ్ నుంచి ఇది పి సైడ్కి వస్తుంది. ఇది న్యూ టీఆర్ఎన్ఏ. New tRNA come to the A site, old tRNA come to the P site, previously used tRNA come to the E site. Okay, అది exit అయిపోతుంది. Exit from the ribosome. Exit from ribosome. Okay, now finally termination. ఇక్కడ ఏమైంది, we will write in words. నార్మల్గా peptidyl tRNA at A site will come to P site. Peptidyl tRNA, ఇది peptidyl tRNA will come to the P site, and P site దగ్గర ఉన్న empty tRNA will come to the E site. E site నుంచి it will get out from the ribosome. ఇది నార్మల్గా జరిగేది. Now coming to termination. Termination is the last process. అయితే ఇక్కడ ఏమవుతుంది, ఆన్ mRNA we will have stop codons. mRNA మీద మనకు స్టాప్ కోడన్స్ ఉంటాయి, which is recognized by eukaryotic releasing factors. Eukaryotic releasing factors recognize the stop codons on the mRNA. ఇది ఏం చేస్తాయి, ఫస్ట్ అది స్టాప్ చేస్తాయి ట్రాన్స్లేషన్. ఇట్ విల్ halt the translation. దాని తర్వాత జీటీపీ అనేది యాక్ట్ అవుతుంది. జీటీపీ దీనివల్ల ఏమవుతుంది, పాలిపెప్టైడ్ ఏదైతే ఉంటుందో ద గ్రోయింగ్ పాలిపెప్టైడ్ ఈస్ రిలీజ్డ్ ఫ్రమ్ రైబోజోమ్. గ్రోయింగ్ పాలిపెప్టైడ్ ఈస్ రిలీజ్డ్ ఫ్రమ్ ద రైబోజోమ్. దిస్ ఈస్ కాల్డ్ as zymogen. ఓకే, zymogen అని అంటారు.